అవును సార్, ఎందుకు అలా చేసావు? నేనేం చేశాను? అమ్మమ్మకి కాఫీ ఇవ్వడం తప్ప? నా మీద కోపం ఎందుకు అని అడగడం తప్ప? లంగా ఓణి మీద మరక పడిందని కోపమా అని అడిగాను, అది తప్ప? అమ్మమ్మ సంతోషిస్తుందనే కదా లంగా ఓణి కట్టుకున్నాను, అది తప్ప? ఏ తప్పు? ఏది తప్పు కాదు, కానీ నానమ్మ ఏ మూడ్లో ఉందో తెలుసుకుని కదా వెళ్ళాలి. ఆ విషయంలో మాత్రం తప్పు చేసావు. అదే నువ్వు కాఫీ తీసుకెళ్ళడానికి ముందు నాతో ఒక్క మాట చెప్పుంటే నేను ఏదో రకంగా హెల్ప్ చేసి ఉండేవాడిని కదా. ఆహా, నువ్వే హెల్ప్ చేస్తావు, నువ్వు అంతే కదా. అంతేగా అంటే? అంతే అంటే అంతే. అర్థమయ్యేటట్లు చెప్తే బాగుంటుంది. అర్థం కానట్లు నటించుకు. నీకు కూడా మా మామ్ అంటే పీకల దాకా కోపం ఉంది. ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? ఆహాహాహా, నేను అడిగేది ఒకటైతే నువ్వు ఇంకోటి మాట్లాడతావుగా, ఇది అంతే. నో డౌట్, నీకు కాస్త పిచ్చుంది, కన్ఫర్మ్. నాకేం పిచ్చి లేదు, నీకేం పిచ్చి? మా మామ్ అంటే హేట్ చేస్తున్నావు కదా, అదే పిచ్చి. అవునులే, మా మామ్ని మళ్ళీ ఇంటికి తీసుకురావాలని, ఈ ఇంట్లో అందరితో కలపాలనుకోవడం పిచ్చి, నాకు పిచ్చి. రింగ్ ఎక్కడా లేదేంటి? దాని ఫింగర్కే ఉండుంటుంది. శామ్, నా ఇంటెన్షన్ అది కాదు. చాలు చాలు. ఓ మై గాడ్, సమంత వచ్చేసినట్టుంది. సూర్య, శామ్ ఇద్దరు గొడవ పడుతున్నట్టున్నారు. అమ్మయ్యా, అమ్మో, వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతుంటే ఎంత ఆనందంగా ఉందో. అయ్యో, ఈ విషయం వెంటనే సామాన్యకి చెప్పాలి. ఆహా, కాదు కాదు, సామాన్య కంటే ముందు అక్కతో చెప్పాలి. అక్క, చెల్లి ఎక్కడికి? అబ్బా ఏంటి చెల్లి, మళ్ళీ కాఫీ తాగాలా ఏంటి? అబ్బా కాదక్క, అంతకంటే తీయటి కబురు మోసుకొచ్చాను. ఏంటో అంత తీయటి కబురు? సూర్య సామాన్య ఎదురు గొడవ పడుతున్నారక్క. సరిపోయింది. కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనోళ్ళని ఎక్కిరించడానికి అన్నట్టుంది. ఒకిద్దరు కొట్టుకుంటుంటే ఆళ్ళు గొడవ పడుతుంటే మధ్యలో నీకు సంతోషం ఏంటి చెల్లి? అబ్బా అక్క, వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతున్నారు అంటే వాళ్ళిద్దరికి అసలు ఇక పడదనే కదా. అవును కదూ. అయ్యో అమ్మయ్యా, అలా పడేసావేంటి? ఆ బ్యాగ్ లో ఏమున్నాయో ఏమో. తూచ్, ఇవన్నీ ఖాళీ బ్యాగ్స్. అక్కడ పెట్టుంటే బిల్డప్ కోసం తీసుకొచ్చా. ఎందుకలా? నా చేతులు బిజీగా ఉంటేనే కదా నానమ్మ లగేజ్ నువ్వు మోయటానికి తను ఒప్పుకుంటుంది. ఓ అదా. ఎస్, నానమ్మకి సేవ చేసుకునే భాగ్యం నీకు కల్పించాలని అలా చేశాను. అవును, ఏంటి నువ్వు అమ్మమ్మ ముందు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనా ఓవర్ యాక్షన్? ఎస్, అమ్మమ్మ ముందు నన్ను అలా తిడతావేంటి? నా మీద అంతలా అరిచేసావేంటి? నానమ్మ దగ్గర నుంచి ఇంట్లో అందరూ నిన్ను తిట్టకుండా, నిన్ను అరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను నిన్ను అరుస్తున్నట్టు, తిడుతున్నట్టు, కసురుకుంటున్నట్టు నటించాలి. అది చూసి మిగతా అందరూ నిన్నేమి అనరు, కామైపోతారు. వద్దంటే చెప్పు, నేను సైలెంట్ గా ఉంటాను, వాళ్ళు తగులుకుంటారు. అయ్యో, నో 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 నో, యు ఆర్ రైట్. ఎంత ట్యూబ్లైట్ అయితే కష్టమే మరి. వాట్? ముందు లగేజ్ తీసుకుని బయలుదేరు, నానమ్మ కింద వెయిట్ చేస్తుంటుంది. నానమ్మని ఇంప్రెస్ చేయటం కోసం లంగా ఓణి కట్టుకుంటే సరిపోదు శామ్.
ఇలాంటి డ్రెస్సులు వేసుకుని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ డ్రెస్ని ఎలా సర్దుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఎలా సర్దుకోవాలి? అది లేడీస్ మ్యాటరు. కిందకెళ్ళి పద్మక్కని అడుగు. త్వరగా రా. ఏ చంద్ర, ఇలా రా. ఏంటి? ఓ మై గాడ్, జస్ట్ టెంపుల్ వెళ్ళడానికి ఇంత లగేజ్ అవసరమా? మా మామ్ది నాది, సో ఇంత లగేజ్ ఉండకుండా ఎలా ఉంటుంది? ఇంత లగేజ్ మోయడం కష్టం, నువ్వు మోయలేవు. నేను పోయడం ఏంటి? నువ్వు తీసుకురా. ఏంటంటే నీ లగేజ్ నేను తీసుకురావాలా? ఇంకేం వద్దా? నువ్వు కాకపోతే ఎవరు తీసుకొస్తారు? నువ్వే తీసుకురావాలి, అంతే. అలాంటి ఆశలం పెట్టుకోకు. ఎందుకు మోయో? ఏ ఇంట్లోనైనా జెంట్సే కదా లగేజ్ మోసేది. బట్ ఈ ఇంట్లో అలాంటివి ఉండవు. ఎవరి లగేజ్ వాళ్ళే మోసుకోవాలి, అది ఈ ఇంటి రూల్. నాన్సెన్స్. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని చూడకు, మర్యాదగా తీసుకురా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏంటి అర్థం అయ్యేది? ఎవరి లగేజ్ వాళ్లే మోసుకురావాలని, అది ఈ ఇంటి రూల్ అని నువ్వు నాకు స్టోరీస్ చెప్తున్నావా? స్టోరీ కాదు, అదే నిజం. ఏ చంద్ర, ఆగు ఆగు, వెళ్ళిపోతున్నావేంటి? రేయ్, ఏంటి? అన్నయ్య, అది లెట్ మీ టెల్ సూర్య, నా లగేజ్ తీసుకురమ్మంటే తను కుదరదు అంటున్నాడు. నీ లగేజ్ మేడం ఏంటి సూర్య? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎస్, యు ఆర్ రైట్ సామాన్య. అన్నయ్య అంటే ఏంటి? వీళ్ళ లగేజ్ నేను మోయాలా? తప్పదు చంద్ర. లేదన్నయ్య. చంద్ర, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. పాపం తినంటే కొన్నే మోయగలదు, అన్ని మోయాలంటే కష్టం కదా. శామ్ లాగా అదిగో చూడు. అంటే ఒక రకంగా కరెక్టే అన్నయ్య. ఎంత లగేజ్ అయినా మోయటం శామ్ వల్లే అవుతుందని, తినే వల్ల కాదని అర్థమైంది. చూసావా, క్యాచ్ చేసావు. అందుకే పాపం వీళ్ళ లగేజీ నువ్వే తీసుకెళ్ళు, తను మోయలేదు. శామ్ లాగా ఏ పని చేయనప్పుడు ప్రతిదానికి శామ్తో కంపారిజన్ ఎందుకు? ఆగు, నువ్వేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ సమంత గొప్ప ఏంటి? నేను తీసుకెళ్లగలను. ఆ సమంత కంటే నేను ఏ విషయంలోనూ తక్కువేం కాదు. దట్స్ ద స్పిరిట్ సామాన్య. సూర్య, కొంచెం హెల్ప్ చేస్తావా? వై నాట్, కమ్ ఆన్. 1 second.